వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల జాడ్యాన్ని నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం రంగు పూయడానికి ప్రతిపక్షం రెడీగా ఉంది. పరామర్శ యాత్రలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఏదైనా చిన్న ఇష్యూ వస్తే దాని మీద పెట్రోల్ చల్లి దాన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నంలో విపక్షం ఉంది. కులాల మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించలేకపోతుంది. ఏ కులాన్ని అంటే ఆ కులం ఓట్లు పోతాయి అనే భయమో, బహుశా అలాంటి భయమే ఉన్నట్టుంది. చర్యలు తీసుకుంటే ఆ కులానికి సంబంధించిన ఓట్లు దూరం అవుతాయని ఒక రకమైన డిఫెన్సివ్ మెంటాలిటీతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రతిదాన్ని కులం కోణంలో ఆలోచించడం అనే ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. విజయవాడలో రౌడీ షీటర్ హత్య తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెంచారు. ఎందుకంటే అతను కాపు కులస్తుడు. సో కాపు కులస్తుడుగా నువ్వేం చేస్తున్నావు కాపు నాయకుడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ స్పందించాలన్నట్టుగా ఒత్తిడి పెంచారు. అంతకుముందు కూడా కాపులకు సంబంధించి ఏదైనా ఇష్యూస్ జరిగితే, కాపులకి వేరే వాళ్ళ గొడవలైనా లేదా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సిందే, పవన్ కళ్యాణ్ స్పందించాల్సిందే, పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం ఏంటని కాపు కుల పెద్దల పేరుతో కొంతమంది వైసీపీ పెయిడ్ వర్కర్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సంఘటనలు చూసాం మనం. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ నిన్న గట్టిగా సమాధానం చెప్పారు. నిన్న జరిగిన సమావేశంలో ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ, నేరాలు చేసి కులాల ముసుగు వేసుకుంటామంటే ఊరుకునే ప్రశ్నే లేదని నిర్మోహమాటంగా హెచ్చరించారు. మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళకు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారం చేసేవాళ్ళనే నేరస్తులుగా చూడాలి కానీ వాళ్ళని కులం కోణంలో చూడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. చట్టానికి కులాలు మతాలతో సంబంధం ఉండదు కదా. ఆయన చెప్పిన మాట నిజమే. చట్టం శిక్షించేటప్పుడు కులం పేరుతో, మతం పేరుతో శిక్షించదు, చట్ట ప్రకారం శిక్షిస్తుంది. కానీ ఇక్కడ నేరస్తుల విషయంలో కులాలు చూస్తున్నారు. చీటికి మాటికి పవన్ కళ్యాణ్ కులాల రూంపులోకి లాగుతున్నారు. అదే ఆయన చెప్పారు. పార్టీ నేతలు, మంత్రులు, జనసేన పార్టీ వాళ్ళంతా, ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు, ప్రతిదానికి నేనే స్పందించాలా, నా మీద బురద జల్లుతుంటే మీరు స్పందించరా అని ఆయన పార్టీ నేతలను నిలదీశారు. కాపు కులానికి చెందిన కాపు కులస్తుడైన ఎమ్మెల్సీ అనంతబాబు దళిత వ్యక్తిని చంపితే అప్పుడు కులాలు గుర్తుకురావు, అప్పుడు ఎవరో మాట్లాడరు. ఎక్కడో ఒక రౌడీ చనిపోతే నన్ను లాగుతారు. ఒక కులానికి చెందిన రౌడీ 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేస్తే ఆ రౌడీని నేను వెనకేసుకు రావాలని ఆయన ప్రశ్నించారు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ. నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదురుతున్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? పవన్ కళ్యాణ్ తన కులాలకు పరిమితం చేయొద్దు అంటున్నారు. నేరస్తులు ఏ కులం వాళ్ళైనా తాట తీస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలను రెచ్చగొడతా ఉంది, రక్తాలతో తడిపేస్తాం, కుత్తుకలు కోస్తాం అంటే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పారు. అలాగే నేరస్తులను ముందు పెట్టి రాజకీయం చేస్తే వైసీపీ గుండాలను తొక్కి నారతీస్తా, వచ్చే 3 ఏళ్లు యాక్షన్లో దిగుతా అని హెచ్చరించారు. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంది. 2 ఏళ్ళు గడిచిపోయినాయి, నెక్స్ట్ కమింగ్ 3 ఇయర్స్లో నేను యాక్షన్లోకి దిగుతా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఒక నాయకుడు అనంతబాబు దగ్గరికి వెళ్ళి భలే మర్డర్ చేసావు అంటాడు. అలాగే ఇంకో ఘటన దగ్గరికి వెళ్ళి పాపం చిన్నపిల్లవాళ్ళు తెలిసి తెలియక నేరాలు చేశారని సమర్థించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి నాయకుల్ని ప్రజలు ప్రోత్సహిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని
జగన్మోహన్ రెడ్డికి చురకలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హోంమంత్రినే కామెంట్లు చేస్తూ ఉంటే, మహిళా హోంమంత్రిని, ఇక సమాజంలో సామాన్య మహిళల పరిస్థితి ఏంటని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయన్నారు. అవి లేనప్పుడు, శాంతి భద్రతలు లేనప్పుడు ఎంత ప్రయత్నించినా ఎవరు రాష్ట్రం వైపు చూడరన్నారు. ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు నేను, తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్ని మొత్తాన్ని ఎండగట్టారని చెప్పాలి. రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ అదే మాట్లాడారు. కొన్ని సున్నితమైన అంశాల మీద చాలా క్లారిటీతో, చాలా నిర్మోహమాటంగా మాట్లాడే లక్షణం పవన్ కళ్యాణ్కు ఉంది. నాయకుడి నుంచి అలాంటి ఖచ్చితత్వాన్ని ప్రజలు కోరుకుంటారు కూడా. దాటవేత ధోరణిని ఇష్టపడరు. కులాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న విపక్షం, అలాగే కులాల విషయంలో మరీ డిఫెన్సివ్గా ఉంటున్న అధికార పక్షం, రెంటికి కూడా పవన్ కళ్యాణ్ చురకలేశారని చెప్పొచ్చు. మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయన అదే మాట్లాడారు. అయితే ఆయన మాటల్ని ఆచరణలో చూపించాల్సి ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించడం వెనక ప్రధానమైన రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు, అకృత్యాలు. ఆ అరాచకాలకు వ్యతిరేకంగానే అరాచకుల్ని అణగదొక్కాలన్న బలమైన సంకల్పంతోనే అఖండ మెజారిటీ ఇచ్చారు. కానీ ఇవాళ విపక్షం 2 ఏళ్లు తిరగకుండానే కులం పేరుతో, ప్రాంతం పేరుతో రకరకాలుగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కాపులు, దళితులు, ఈ 2 కులాలకు సంబంధించిన విషయాల్లో విద్వేషాలు రగిలించే కుట్రలు చేస్తున్నారు. కాపులను పవన్ కళ్యాణ్ మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు కాబట్టి వాళ్ళకి పవన్ కళ్యాణ్కి గ్యాప్ తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటిదాకా తెర వెనక మంత్రాంగాలు నడిపారు. ఇప్పుడు బహిరంగంగానే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపుల సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా గెలిపించడమే లక్ష్యం అంట. ఒకవైపు ఇదే కాపు నాయకులు, కుల నాయకులు అందరూ కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయటానిక నువ్వు పార్టీ పెట్టిందని పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తుంటారు, విమర్శిస్తుంటారు. వీళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తాం, అదే మా లక్ష్యాన్ని ప్రకటనలు చేస్తున్నారు. అంటే చూడండి ఇక్కడ ద్వంద్వ వైఖరి. పవన్ కళ్యాణ్ విషయంలోనేమో నువ్వు చంద్రబాబుని సీఎం చేయటానిక నువ్వు పార్టీ పెట్టింది అంటారు, మన కాపులు సీఎం కావాలి కదా అంటారు. మరి అదే డిమాండ్ చేయొచ్చు కదా, కాపుల సమావేశం పెట్టి కాపులు సీఎం చేయటమే మా లక్ష్యం అని చెప్పాలి కదా. అది చెప్పరు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయటమే వీళ్ళ లక్ష్యం అంట. ఏదో ఒక రకంగా కాపులకి, పవన్ కళ్యాణ్కి గ్యాప్ తీసుకురావడానికి, గ్యాప్ పెంచడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు. అయితే పవన్ కళ్యాణ్ వీళ్ళ ఒత్తిళ్ళకైతే లొంగట్లేదు. ఒత్తిళ్ళకు లొంగి కులనాయకుడు ముద్ర వేయించుకోవడానికి ఆయన సిద్ధంగా లేడు. కులానికే పరిమితమై పార్టీ పెట్టలేదని ప్రకటించడం ద్వారా ఇతర కులాలను కూడా ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో అదర్ క్యాస్ట్స్లో కూడా పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా కులాల విషయంలో ఖచ్చితంగా మాట్లాడటం. అలాగని పార్టీలో కానీ పదవుల్లో కానీ కాపులకు అన్యాయం చేస్తున్నారంటే అదేం లేదు. కాపులకు న్యాయం చేస్తూనే తప్పని నిర్భయంగా, నిర్మోహమాటంగా ఎత్తి చూపుతున్నారు. పాలకుడికి లేదా నాయకుడికి ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు ప్రతి పనికి మాలిన వాడు కూడా సంఘాల పేరుతోనో, పార్టీల పేరుతోనో బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇవాళ రాష్ట్రం ఒడిదుడుకుల నుంచి గాడిలో పడతా ఉంది. పెట్టుబడులు వస్తున్నాయి, ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంకా రకరకాల రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు పోతే విపక్షానికి అవకాశం ఉండదు. అందుకే రకరకాల కుట్రలతో, రకరకాల ఆరోపణలతో ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు. కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కులాలు, ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టే వ్యక్తులు, సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే చాలా నష్టం జరుగుతుంది.
రాజకీయంగా కూటమికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. పుండు పడినప్పుడు వెంటనే వైద్యం చేయాలి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, చూసి చూడనట్టు వదిలేస్తే అది గ్యాంగ్రీన్గా మారి అవయవాన్ని తీసేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ముందే చర్యలు తీసుకుంటే సమస్య లేకుండా ఉంటుంది. ఒక కులంలో రౌడీల మీద చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయనే ధోరణి మంచిది కాదని చెప్పటం, అలాగే సున్నితమైన సమస్యల మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ, నిష్పాక్షికత వ్యక్తిగతంగా ఒక జర్నలిస్ట్గా నాకు చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చూపిన అసర్టివ్నెస్ ఆచరణలో కూడా చూపితే ఖచ్చితంగా ఆయన ప్రజానాయకుడిగా రాణించే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.